అందరికీ నమస్కారం. దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం. సో మీ జీవితంలో కానీ, జాతకంలో కానీ ఎలాంటి సమస్యలున్నా నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు శివశక్తి జ్యోతిష్యాలయం కోయరాజు గారు, కె కృష్ణంరాజు గారు, అలానే అర్జున్ రాజు గారు. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ సత్మై శ్రీ గురువే నమః. శ్రీమాత్రే నమః. చెప్పండి తల్లి. గురువు గారు, సాధారణంగా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మంది మనకి మొహం చూడగానే జాతకం చెప్పేస్తాము, మేము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటామని చెప్తున్నారు. అవునమ్మా. అయితే దీనికి సంబంధించి నిజంగా అలా చెప్పడం సాధ్యం అవుతుందంటారా? అది పూర్వీకులు ఇచ్చిన ఒక వరం అనుకోవాలి. అంటే మేము చిన్నప్పటి నుంచి అనేది ఏంటంటే మాకు ఆ గురూపదేశం తీసుకున్నప్పుడు ఒక్కొక్క మనిషి లక్షణాలు ముఖ లక్షణాలను బట్టి గీత ఉంటుంది. నష్టాలను రాసిన రాత గీత అనేది ఉంటుంది. ఆ గీతలను బట్టి ఆ దైవశక్తితో అనేది ఏంటంటే మేము దైవశక్తిని ఆరాధిస్తాం, ఉపాసన చేస్తాం. ఆ ఉపాసనలో ఒక్కొక్క మనిషిని చూడంగానే ఇట్లాంటి చెందిన వారు అవుతారు కదా అని ఆ దైవశక్తితో ఆ వాక్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అలాగే చెబుతాం. ఓకే. అయితే గురుగారు, సాధారణంగా మనకి జనరల్గా చూసుకున్నట్లయితే చాలామంది జాతకం అని లేకపోతే గ్రహాలకి సంబంధించి చెప్తూ ఉంటారు. మరి మీరు దేన్ని ఆధారంగా చెప్తూ ఉంటారు ఇవన్నీ? మేము చేతి రేఖలు చూసి ఈ రేఖ బలం అనేది ఏంటంటే ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలాగ ఉంటుంది, దాంట్లో నాడి కూడా చూస్తాం. నాడి చూసి కూడా ఈ ఆరోగ్యం ఎలా ఉంది, ఈయన జీవిత చక్రం ఎలా తిరుగుతుంది, దాన్ని బట్టి పేరు బలాన్ని కూడా గణితం వేస్తాం. లెక్క ఆ గణితం పేరు బలాన్ని వేస్తాం. ఆయన పుట్టిన టైం, డేట్ ఆఫ్ బర్త్, ఆ పుట్టిన టైం ప్రకారంగా ఈయనకి ఇట్లా ఈ టయాలు ఇలాగ జరుగుతాయని చెప్పగలుగుతుంటుంది. వాళ్ళకి చెప్పాల్సిన విషయాలన్నీ మాకు ఆ గురువు నేర్చిన విద్య ద్వారాగా చెప్పగలుగుతాం. ఓకే. అయితే ఇప్పుడు మనకి సాధారణంగా జాతకానికి సంబంధించి మనకి గ్రహాలు చూసి ఇవి చెప్తూ ఉంటారు. మీరు మీకు సంబంధించి కోయ భవిష్యవాణికి సంబంధించి ఏమైనా గ్రంథాలు ఉన్నాయా మనకి? గ్రంథాలు అనేది వాళ్ళు చెప్పిన ఒక నడవడికని బట్టి నేర్చుకున్న ఒక విద్య. చదువు తక్కువైనా మాకు అది ఆ విద్య చెప్పిన గురువు చెట్టు పసరు పోస్తారు గురువులు. ఆ చెట్టు పసరు తాగి దాంట్లో కొన్ని విషయాలలో నేర్పిస్తారు. ఆ నేర్చిన ఒక విద్య బట్టి దాన్ని బట్టి అనేది అంటే రేఖ బలాన్ని బట్టి పుట్టిన టైం ప్రకారంగా బట్టి ఈయన ఇలా ఉంటాడు అని స్పష్టంగా చెప్పగలుగుతాం. అయితే గురుగారు, అసలు మనకి ఈ కోయ భవిష్యవాణి చెప్పడం కానీ లేకపోతే అసలు ఈ మొహం చూసి జాతకాలు చెప్పడం కానీ అసలు ఇది మనకి ఎప్పటి నుంచి మొదలైంది? అసలు ఇది పెద్దలు తాతల కాడి నుంచి ఇది వచ్చిందమ్మా. తాతల కాడి నుంచి తరతరాలుగా మా నాన్నగారు గురించి మా తాత చేసేవాడు. ఆయన నాటు వైద్యం చేసేవాడు వనమూలికలతో. ఆ తర్వాత మా నాన్నగారికి చెప్పాడు. మా నాన్నగారు కూడా కొన్నాళ్ళుండి ఆయన మాకు కొన్ని ఉపదేశాలు చెప్పించి గురువుల దగ్గరికి వెళ్ళి కోయ అమ్మవారు సమ్మక్క సారలమ్మనని కోయ పూజలు చేస్తుంటాం. ఆ మహాతల్లి అనేది ఏంటంటే ముడుపు కడుతుంటాం. ఆ ముడుపు ద్వారాగా ఉపాసనలు చేసి ఆమెను వశపరుచుకున్నట్టుగా మంత్రశక్తితో నమస్కరించి వాళ్ళ పేరు బలం మీద అనేది ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నారా ఏంటి, వీళ్ళకి ఇలాగే ఉంటుంది అనే ఒక ఆలోచన అవగాహన వచ్చేస్తుంది. ఆ అవగాహన వచ్చినాక వాళ్ళకి జరగబోయేది ఎలా ఉంటుంది, జరిగింది ఎలా ఉంటుంది, మధ్యలో ఈ విధంగా చిక్కులు ఉంటాయి, చిక్కులు లేకపోతే నీకు చాలా బాగుంటుంది అనే ఒక చెప్పగలిగే ఒక శక్తి ఆ అమ్మవారు ఇచ్చిన వరం. గురుగారు, అయితే దీనికి సంబంధించి మీరు మొహం చూసి జాతకం చెప్తాను. అయితే ఇంకా దీంట్లో ఏమేమి చెప్పచ్చు? అంటే చాలా మంది వశీకరణం అంటారు, లేకపోతే ఒక కుటుంబంలో సమస్యలు అంటారు, లేకపోతే భార్యాభర్తలకి సంబంధించి చాలా చెప్తూ ఉంటారు కదా. ఇవి ఎంత మటుకు నిజం? ఇవన్నీ నిజంగా నివృత్తి అవుతాయి అంటారా? అయితే తల్లి, భార్య భర్తలు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ కాలాన్ని బట్టి తరచు గొడవలు పడుతుంటారు కొంతమంది. కొన్ని ఫ్యామిలీలలో భర్త మాట భార్య వినకపోవటం, భార్య మాట కూడా భర్త వినకపోవటం, ఈ టైంలో ఇట్లా రాండి ఏంటి ఈ టయానికి రాకుండా ఉండటం, మానసికంగా వాళ్ళకి అండర్స్టాండింగ్ లేకపోవటం, చికాకులు పడి ఏ దేవుడి గుడికి వెళ్ళినా మా తల్లి నా భర్త నా మాట వినాలి, నా ఆయన మంచిగా ఉండాలి, టైంకు రావాలి, నేను చెప్పిన మాట వినాలి అన్నా ఆయన చేసిన పూజ కూడా ఫలించకుండా పోవటం. అవి కొన్ని గ్రహ లక్షణాలు. ఆ గ్రహ లక్షణాల వల్ల ఆయన మనస్సు స్థిమితి ఉండదు. అబ్బాయి గారి భర్తకి భార్య మంచి చెప్పినా కూడా ఈ చెవుల నుంచి ఎలా తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటాడు. అటు పోవద్దండి, దాంట్లో చికాకు ఉంది, ఆయనతో స్నేహం చేయొద్దు, ఆయనతో నువ్వు తిరగొద్దు, చెడు సాహసం పోవద్దన్నా కూడా
భార్య మాట కూడా ఆయన ఏమాత్రం లెక్క చేయడు. అది కారణం ఎందువల్ల అనే ఆలోచనలో కొన్ని ఉంటాయి, చెడు గ్రహాలు ఉంటాయి, ఆయన చెడు ప్రవర్తనలు, ఆయన అలవాట్ల వల్ల ఉంటాయి. దానివల్ల ఆడు మానాలి అనుకున్నప్పుడు ఆ ఒక ఇల్లాలు అమ్మ మాలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గరికి వచ్చి, చూడండి మా ఆయన గారు నా మాట తరచు వింటలేదు, చికాకులు పడుతున్నాడు అని అంటే, దానికి కూడా ఆ దేవిని నమస్కరించి ముడుపు కడతామమ్మ. ముడుపు అంటే అది కొబ్బరి చిప్ప, నవధాన్యాలు, ఆయన పేరు, ఆయన ఏ టైంలో పుట్టాడు, ఆ ఇష్టంగా అనేది ఏంటంటే ముడుపు కట్టి వీళ్ళు భర్త భార్యలు చల్లగా ఉండాలని మంచి మనసుతోని దీవించి ఆ ముడుపు వాళ్ళ చేతికి ఇస్తారు. అది పూజలు పెట్టుకుంటారు, దీపారాజన చేస్తుంటారు 11 రోజులు 21 రోజు. ఆ ఒక అస్తగుణం అంటే మంచి టైం వచ్చినప్పుడు విభూది మంతరించి బొట్టు పెట్టినా కూడా గుణపడతాడమ్మ. చెడు టైం వచ్చినప్పుడు నువ్వు ఎన్ని వేలు ఖర్చు పెట్టి 100 ఖర్చు పెట్టినా కూడా అది అంటకుండా పోవచ్చు. అట్లా వాళ్ళ టయాలు బాగుండాలి, మనం మంచిగా మనస్ఫూర్తిగా నమస్కరించి పూజ చేసి వాళ్ళకి ఇవ్వాలి. అది వశీకరణ అంటారు. మనం చేసే పని వాళ్ళు బాగుండేట్టుగా చేస్తాం, విడిపోవాలని చేయకూడదమ్మ, పాపం. అది మనకి కాకుండా మన వంశానికి తలుగుద్ది. పెళ్ళిళ్ళ విషయం కూడా అంతే తల్లి. ఇప్పుడు భర్త ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు ఇప్పుడు చాలామంది పిల్లలు. తల్లిదండ్రులకి ఇష్టం లేనిది మాకు ఈ వశీకరణం చేయండి అంటే మేము చెయ్యం. పెద్దల మెచ్చిన పెళ్లి చేసుకోవటమే శ్రేయస్కరం. కాకపోతే భర్త భార్యలు కలిగిక మంచిగా లేకుండా ఉండటానికి, వాళ్ళు ఇడిపోకుండా ఉండటానికి చేస్తాం. అది అలా తల్లి. ఓకే. అయితే గురుగారు ఇప్పుడు దీన్ని చాలా మంది, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే చాలా మంది చాలా రకాలుగా మేము వశీకరణం చేస్తాము, మొహం చూసి జాతకం చెప్తాము, ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే చాలా మటుకు ఫేక్ ఉండొచ్చు, మీరు చెప్పినట్టు నిజము ఉండొచ్చు. ఇప్పుడు ఇది ఒక మనిషికి దిష్టి తగిలిందని, లేకపోతే వీళ్ళ మీద వశీకరణం చేశారని ఎలా తెలుసుకోవచ్చు? అయితే ఇప్పుడు దృష్టి అనేది చాలా పూర్వీకం కాడి నుంచి, పెద్దల కాడి నుంచి చెప్పే మాట తల్లి. నరుడు కంటి పడితే నల్లరాయినా బద్దలైపోతుంట అని పెద్దలు అంటారు. వాస్తవం అది. ఏంటంటే ఒకరు బాగా ఎదుగుతున్నారు, ఆహా ఎంత సొమ్ము పెట్టుకుందేవి అమ్మ, అబ్బా ఎంత చక్కగా ఉంది అనే ఒక మాట అనేది ఉంటుంది. కనుదృష్టి. ఆ కనుదృష్టి తగిలినప్పుడు వాళ్ళకి కాళ్ళు చేతులు లాగినట్టు ఆవలింపులు రావటం, మైకంగా ఉండటం, మనసు కుదురు లేకుండా ఒక దగ్గరే కూర్చోవటం, అట్లా లక్షణాలు కొన్ని దృష్టిలు ఉంటాయి. కొన్ని స్థానానికి దృష్టి ఉంటుంది, ఇంటికే. ఆ ఇంటికి దృష్టి తగిలినప్పుడు ఇక ఆ ఇంట్లో ఒకరికొకరికి సిరాకే, గొడవలు తరచు, ఏ మాట చెప్పినా కూడా ఎల్లమ్మ ఎగనాగినట్టుగా మశమ మాయం చేసినట్టు, మనశ్శాంతి ఉండదు. ఇక దానికి ఏంటంటే అట్లాంటి లక్షణాలు కనుక్కొని దానికి కూడా కొంత ఉపకారం దైవశక్తితోనే కొన్ని వస్తువులు ఉంటాయి తల్లి. మిరపకాయలని, ఇట్లా ఎండి మిరపకాయలని కొన్ని వస్తువులు ఉంటాయి. దాంతో పాటు దృష్టి తీసి గుమ్మం పక్కన పడేసేట్టుకైతే ఆ దృష్టి కూడా శాంతి ఉపశమనిస్తుంది. దాంట్లో కొన్ని మూలికలు ఉంటాయి. దృష్టి తగలకుండా అంటకుండా ఉండాలంటే తాయితులు రాసి భేదాక్షరాలతో రాసి మెళ్ళలో కూడా వేస్తారు. ఆ ఒక మంత్రశక్తి కూడా ఉంటుందండి దృష్టి లేకుండా ఉండాలంటే. తగిలిన మనిషి ఈ లక్షణాలు ఉంటాయి. ఓకే, అవునమ్మా. అయితే ఇప్పుడు మీరు ఇన్ని చెప్పారు గురువు గారు, అంటే ఒక భార్యాభర్తలకి సంబంధించి, వశీకరణానికి సంబంధించి, లేకపోతే ఇంటి దిష్టి నరదిష్టికి సంబంధించి, అయితే ఇవన్నీ ఉపాసనలు చేయడానికి మీరు 12 సంవత్సరాల నుంచి గురూపదేశం చేసుకున్నాను అన్నారు. అంటే ఇది కేవలం మన భారతదేశంలోనేనా, లేకపోతే దేశవ్యాప్తంగా ఉందంటారా? దేశవ్యాప్తంగా అంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీలో కూడా కొన్ని ఉన్నాయమ్మా. అక్కడ కూడా వాళ్ళకు కూడా దైవశక్తులు ఉన్నాయి. దైవశక్తులు ఉన్నాయి. ఇది వాళ్ళు కూడా అంటే మన భాష వేసలు మార్పు కానీ మేము కూడా వెళ్ళాం, ఒకసారి టూర్ వెళ్ళాం, యూకే వెళ్ళాం. యూకేలో కూడా మన ఎంత టూరిస్ట్ ప్లేస్ చూసాం. కొన్నాళ్ళు దాకా ఉన్నాం. వెంకటరమణ టెంపుల్ ఉంది ఈస్టాంలో, అక్కడ కొన్నాళ్ళు ఉన్నాం. ఫ్యామిలీతోనే వెళ్ళాం, మా అమ్మగారు మేము వెళ్ళాం. అయితే ఇంకా కొన్ని ఇట్లా మన జర్మనీ అట్లా వెళ్ళాం. తర్వాత మళ్ళా డెన్మార్క్ అంటారు కదా, అటు కూడా వెళ్ళాం. ఆ తర్వాత మళ్ళీ ఫ్రాన్స్ అంటారు కదమ్మా, అదేదో టవర్ ఉంది, ఈఫిల్ టవర్. అవునమ్మా, దాని పైకి ఎక్కాము. అక్కడ కొన్నాళ్ళు 15 రోజులు ఉన్నాము. అదే ఏంటంటే అక్కడ మన తమిళన్స్ ఉన్నారు, మన ఇండియన్స్. అయితే తెలుగు ఉన్నారు కానీ తక్కువ. లండన్లో ఎక్కువ ఉన్నారు. వాళ్ళని కూడా కలిసాము. మనకు సాకారమైన, మనకు మంచిగా నమ్మిన వాళ్ళకి ఆశీర్వాదం చేసాం. ఆ భగవంతుడు ఆశీర్వాదం చేసేటప్పుడు చదువు బాగుండాలి, జ్ఞాపక శక్తి పెరగాలి, అన్ని విషయాలలో మంచిగా ఉండాలని కొంతమందికి కూడా ఆశీర్వాదించాం. వాళ్ళందరూ చల్లగా ఉన్నారు. ఇక ఆ తర్వాత మేము కూడా ఇట్లా వచ్చేసాం తల్లి. కోయంబత్తూరు వెళ్ళాము, చాలా రోజులు ఉన్నాం కోయంబత్తూరులో. సేలం అని చెప్పాను కదా, సేలంలో
కొల్లిమలై అని ఒక సిద్ధర్గలు ఉండే గృహస్థానం అది. అవి కొన్ని నేర్చుకునే ఒక విద్యా బోధన నేర్చుకునే ఒక స్థానం. మాసి పెరియస్వామి ఆ టెంపుల్ పేరు. పెరియస్వామి అంటే పెద్ద స్వామి అని అర్థం. మాసి పెరియస్వామి అక్కడ కూడా వెళ్ళాం తల్లి. ఇంకా కొంతమందికి కూడా మేము కొన్ని విషయాలలో చెప్పుకుంటూ వెళ్ళాం. నేను మా అబ్బాయి అర్జున్ రాజు గారు, ఆయన కూడా నాతోనే ఉంటాడు. ఆయన కూడా ఏది అయినా కూడా చెప్పగలుగుతాడు. ఆయన కూడా అన్ని విషయాలలో చూసుకుంటాడు అర్జున్ రాజు గారు కూడా. ఇక నేనంటే కొన్ని తిరుగుతుంటానమ్మా, అటు ఇటు ముసలమ్మ తల్లి గుడికి వెళ్తుంటాను, మేడారం వెళ్తుంటాను ఒక్కోసారి. అట్లా ఏంటంటే కొన్ని పిలిస్తే వెళ్తుంటాను, చెన్నై వెళ్తుంటాను. అవును తల్లి. అయితే గురుగారు ఇప్పుడు దీంట్లో మీరు కూడా రేఖలు చూస్తాము, మొహం చూస్తాము అని చెప్పారు. అంటే మామూలుగా మన జ్యోతిష శాస్త్రంలో కూడా గ్రహాలు రేఖలు ఇవన్నీ చూస్తూ ఉంటారు. మరి దానికి దీనికి ఏమన్నా అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి దానికి దీనికి? అది వాళ్ళు జాతకం అంటే జాతక చక్రం రాస్తారు, కుండలేసి కుండలని దాన్ని ఏంటంటే పుట్టిన డేట్ ప్రకారంగా జాతక చక్రం రాస్తారు. మేము జాతక చక్రం రాయం. మాదంతా దేవి ఉపాసనతో అమ్మవారిని నమస్కరించుకొని ఆయన పేరుని పొగిడించి చదివి అమ్మని మెప్పించి రేఖలు చూసి ఆయనకి ఇలాంటి విషయాలు ఉన్నాయని ఆ మహాతల్లి అనుగ్రహంలో మేము వాక్ శుద్ధి ఫలిస్తుంది మాది. అర్థమైందా అమ్మ? కొంతమంది ఏంటంటే కుండలి రాసి చక్రం వేసి దాన్ని మొత్తం అనేది చూస్తుంటారు అన్నమాట. అయితే దీనికి సంబంధించి ఏమన్నా ఉపాసన ఉంటుందా? అంటే ఇన్ని రోజులు పడుతుందా దీన్ని ఒక మనిషి గురించి చెప్పడానికి? ఇన్ని రోజులు ఏమైనా పడుతుందా, లేకపోతే వెంటనే చెప్పేయడం జరుగుతుందా? వెంటనే కలవదమ్మా. కొన్నాళ్ళు ఇప్పుడు మన చదువు కూడా ఇప్పుడు 10th పరీక్ష రాయాలంటే వెంటనే కాదుగా తల్లి. దానికి ఇంతని కోచింగ్ ఉంటుంది, గురువు ఉంటాడు. గురువు లేనిచ్చి గుడ్డిచ్చే అన్ని నాకు తెలుసు అనుకోకూడదు. మనం ఎంత తెలిసినా ఇంకా అవతల వాళ్ళ ఆలోచన ఎట్లుందో చెప్పలేము, అవతల వాళ్ళ దగ్గర ఏ శక్తి ఉందో చెప్పలేదు. అన్నీ నాకే తెలుసు అనుకుంటే ఈ ప్రపంచాన్ని ఏదైనా తల్లి అట్లా ఎవరోలా కాదు. కాకపోతే వాళ్ళు నేర్చుకున్న విద్య అనేది అభ్యాసం అయ్యేది విధం ఉంటుంది. మనం చెప్పగలుగుతామే కానీ వాళ్ళ తల రాతనే మార్చలేము. ఈ విధంగా పోతే బాగుంటావా అని చెబుతాం, వినేవాడికే చెబుతాం తల్లి. ఎన్నోడికి మనం ఏం చెప్పలేం. కాదు పోతే గండం ఉంది బాబు, నీకు బండి గండం ఉంది, రథగండం ఉందని చెబుతాం. అవన్నీ మీకు తెలుస్తాయి, తెలిసిపోతుందిగా. తెలుస్తుంది, చెబుతాం, ముందు జాగ్రత్త చెబుతాం. అది ఆ మాదిరిగా ఇనుకుంటే ఆయనకి సేపు ఉంటాడు. ఇనుకోపోతే నాకు ఎవడో వెళ్ళిపోయినప్పుడు ఇక మనం చెప్పంగనకపోతే చెడంగా చూడరు అని పెద్దలు చెప్పిన సామెత అయితే అట్లనే తల్లి. కాకపోతే కొన్ని ప్రమాదాలు వచ్చేవి కూడా అర్థమవుతాయి. అర్థమైనప్పుడు చెప్పినట్టుగా నడుచుకుంటే వాళ్ళకి జయం. అంతే పెద్దలు అంటారు, తొక్కితే రాయి మొక్కితే దేవుడు. మంచి మనసుతో ఆ రాయిని బొట్టు పెట్టి నమస్కరించినా కూడా ఆమె మహాతల్లి, ఆమె ఆదిశక్తి. రూపమేడంది తల్లి అమ్మవారికి, జగన్మాత. అంత మాయ, ఆ మాయలోనే సృష్టి, ఆ సృష్టిలోనే ఆ శివశక్తి. దానివల్ల ఆ భగవంతుడు అనుగ్రహం అనేది అందరికీ ఉంటుంది. అందరూ దైవ భక్తులు పూజ చేస్తూనే ఉంటారు. కానీ దాని నిష్ట నియమాలు ఉంటాయి కదా తల్లి, అది మీకు తెలుసు. అవును, మీరు అన్ని విషయాలు తిరిగేవారు కాబట్టి మాకు కొన్ని తక్కువ తెలిసినా మీకు కూడా ఇలాంటి ఆలోచనలు మీకు ఎంతోమంది దగ్గర మీరు ప్రశ్నిస్తుంటారు. అవును గురుగారు, మొహం చూసి జాతకం చెప్తాను అని అంటున్నారు. ఇప్పుడు నా మొహం చూసి మీరు జాతకం చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారు. తమరి పేరు? కుసుమప్రియ. చక్ర ప్రభావం, జన్మ నక్షత్ర యోగం, జీవితం. కళ, లక్ష్మీ కళమ్మ మీ ఫేస్లో ఉంది, కానీ చేతులు లేదు, మిగులుబాటు లేదు. రావాల్సిన దానికి పోయేదానికి ఖర్చు అనేది అంతవరకే సరిపోతుంది, కానీ మిగులుబాటు దొరకలేదు. పేరు పెద్దది, కుసుమప్రియ అనే పేరులో నిన్ను ఎదటి వాళ్ళు కూడా చాలా తెలివైనది, ఆలోచనకర్త, అందరికీ కొంచెం ఉపకారం చేసి హృదయం ఉంది నీకు. ఉపకారం, ఒకరికి ఉపకారం చేయాలి, నేను పైమెట్లో రావాలి అనుకునే ఒక ముఖ లక్షణంలో ఉంది మీ ముఖ కళలో. కానీ మధ్యలో గండం ఒకటి పోయింది అనుకోకుండా. రథగండం కూడా ఒకటి చక్రంలో నుంచి టాక్కని రావాల్సింది వెళ్ళిపోయింది మధ్యలో. ఇప్పుడు ఈ 2026 కాడ నుంచి చాలా బాగుంటుంది మీకు. 26 కాడ నుంచి అనుకున్నది సాధించేస్తారు. మనసులో ఇంకా పెద్ద దాంట్లో కూర్చోవాలి కదా అని మనసులో ఆలోచన ఉంది. దాంట్లో మీరు మంచి పేరు సంపాదిస్తారు. అర్థమైందా? కానీ భగవంతుని నమస్కరించుకోండి. మహాలక్ష్మి పూజ మంగళవారం రోజు నాడు మీరు విడవకుండా 3 మంగళవారాలు స్థలస్నానం చేసి ఒక దీపం పెడితే మీకు లక్ష్మీ విషయంలో కలిసి వస్తుంది అని మీలో కళ కనపడుతుంది. అర్థమైందమ్మా?
అయితే గురుగారు ఇక్కడ గవ్వలు ఉన్నాయి. అవును. అయితే మొహం చూసి చెప్పడం ఒకటి, మరి ఈ గవ్వలు దేనికి ఉపయోగిస్తారు మీరు? ఇది గవ్వల శాస్త్రం అంటారు. ఓకే. ఈ గవ్వలు నమస్కరించి అమ్మవారిని గౌరీదేవిని నమస్కరించి ఆ గవ్వలు మీ చేతుకుంటే ఏపిస్తాం. ఓకే. ఆ సంఖ్య ఎన్ని సంఖ్య పడుతుందో ఆ సంఖ్య ప్రకారంగా మీకు ఈ టయాలలో ఈ శుభం జరుగుతుంది అనే ఒక చెప్పాల్సిన ఒక ఆలోచన మాకు వస్తుంది. ఓకే. అవునమ్మా. ట్రై చేద్దామంటారా? జై కొండ దేవత పోలేరమ్మ తల్లి మహాతల్లి అమ్మవారు పోతురాజు గారు లక్ష్మి సరస్వతి మహాదేవి జై భవ విజయ్ భవ సకల కార్యం. అమ్మ పేరు చెప్పండి ఒకసారి. కుసుమప్రియ. కుసుమప్రియ గారికి కుటుంబ స్థానం, మనసు స్థానం, ఉద్యోగ స్థానం, దైవ స్థానం. జై భవాని ఆదిశక్తి. అంతవరకే. అబ్బా సుఖీ భవ. 1 2 3 పడ్డాయి. 4 అంటే చాలా వరకు బాగుంది. నవపండిత అంటారు. ఓకే. 4 నవపండిత. దర్భము కూడా 4 పాదాల మీద నడుస్తుందని పెద్దలు అంటారు కదా. అట్లక్కనే మీ మనస్సు అనేది నిండు మనసు. మీకు జరగబోయిన దాంట్లో కొన్ని చిక్కులు పోయినాయి. ఇక జరిగే దాంట్లో బాగుంది. జీవితాన్ని అనేది జరిగే దాంట్లో ముడిపెట్టుకొని అన్ని విషయాలలో మొగరాయుళ్ళ యొక్క మాట్లాడి మంచి పేరు సాధిస్తావు అని కనపడుతుందా అక్షరం అమ్మ. అయితే ఇప్పుడు ఇది 4 పడింది అంటే దీనికి ఏది పడితే అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. కొన్ని ఉంటాయి. ఆ పేరును బట్టి పుష్పప్రియ అనే పేరును బట్టి మీ సంఖ్య 4 వచ్చింది కాబట్టి మీకు అన్ని విషయాలలో అన్నానికి వస్త్రానికి లోటు ఉండదు. అర్థమైందా? అడవిలో కూర్చున్నా కూడా భోజనం దొరుకుతుంది. అలాంటి ఒక కళ. దాన్ని బట్టి 4 పడ్డింది గవ్వల పంచాంగంలో. కుటుంబంలో చిక్కులు తీరిపోయినాయి. ఇక మీట బాగుంది అని కనపడుతుంది మీ లెక్కకి. అర్థమైందా తల్లి? నువ్వు మాత్రం అమ్మవారిని నమస్కరిస్తే మంచిది. లక్ష్మీదేవిని మంగళవారం రోజు నాడు తలవార స్నానం చేసి ఆమెకి దీపం పెడితే నీకు చాలా విజయం జరుగుతుందని చెబుతుంది దేవత. అవును తల్లి. అయితే గురుగారు మీ దగ్గరికి వచ్చే వాళ్ళల్లో అంటే మీరు ఇప్పటికీ చాలా చెప్పారు. అంటే గవ్వ శాస్త్రం చెప్పారు, నువ్వు మొహం చూసి చెప్తామని చెప్పారు, వశీకరణకి చెప్పారు, ఇలా చాలా చెప్పారు. అయితే మీ దగ్గరికి వచ్చే వాళ్ళల్లో ఎలాంటి వాళ్ళు ఎక్కువ శాతం వస్తూ ఉంటారు? ఎలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి నివృత్తి చేశారు? అయితే మా దగ్గరికి వచ్చే వాళ్ళు తల్లి వస్తారు. రాజకీయ నాయకులు కూడా మాకు అన్ని విషయాలు మాకు బాగుండాలండి, మాకు ముఖం చూసిన వాళ్ళు సంతోషపడాలి, మేము చేసే పనిలో మాకు విజయవంతం కావాలి అంటారు. వాళ్ళకు కూడా కొన్ని విషయాలు చెబుతాం. ఇలా నడుచుకోండి, ఇలా నడవండి, ఇలా ఉండండి అని చెబుతాం. మేము చేసే కొన్ని ఇస్తాం. చెట్టు కిరియలు కూడా ఇస్తాము తల్లి. మూలికలు కూడా వేరు, వశీకరణ వేర్లు కూడా, పిట్టకాలు, పిల్లెడుగు, నందిలుగు, జల్లమాతంగి ఇట్లాంటి వేర్లు ఉంటాయి. అది పౌర్ణమి టైము, ఆదివారం టైము, ఇట్లా గురువారం టయాలలో తీసి ఆ వేరుని అమ్మవారి దగ్గర పెట్టి నెస్తతో పూజ చేసి నవధాన్యాలతోనే మంతరిచ్చి అవి పెద్ద మీలాంటి కస్టమర్ పెద్ద వాళ్ళు వస్తే నీకు మంచి జరుగుతుందని తాయితలల్లో పెట్టి కూడా ఇస్తుంటా ఉంటుంది. పొట్లం కట్టి ప్యాకెట్లో కూడా పెట్టుకుంటారు మనీ పర్సులో. దానివల్ల కూడా దుష్టుడు కూడా దూరం అయిపోతుంది. వాళ్ళకి అట్లా జరిగిందండి, మాకు మంచి జరిగిందండి అని చెబుతారు. కొంతమంది వశీకరణ చేయమంటారు. వశీకరణం అనేది నా అమ్మాయిని లవ్ చేశాను, అమ్మాయి నాకు కావాలి, నాకు వశీం చేసి పెట్టండి అంటారు. అవి మేము చేయము. అది అట్లా చేస్తే ఇది బాగోదు. చట్ట విరుద్ధం. ఒకరికి ఇడ్డూరంగా చేయకూడదు. వాళ్ళు పెద్దలు మెచ్చి పెళ్లి చేసింది, పెళ్లి చేసినప్పుడు వాళ్ళు ఇడిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆ ఇడిపోయే స్థితిని కలుపుతమే కానీ ఎడగొట్టం. అది పాపం. ఎడగొట్టాలన్నా పాపం. ఎవరో మంత్రం చేసిరండి, చెడు గ్రహాలు చేసిరండి అంటారు. వాళ్ళకి ఆ అమ్మవారు ఆశీస్సులు ఉండేట్టుగా వాళ్ళకి మంచితనంగా ఈ నిమ్మకాయ ఇచ్చి, కొబ్బరికాయ ఇచ్చి, నవధాన్యాలు ఇచ్చి, ఏరిచ్చి నువ్వు పెట్టుకోండి, 21 రోజు పెట్టుకొని దీన్ని తలకాయ మీదకెళ్ళి తిప్పి గంగలు జల్దీలు పారేయండి అంటాం. వాళ్ళ మీద దోషం దాంతోనే పోతుంటుంది. అంతేగాని మీకు ఏరే అమ్మాయి రావాలి, ఈ అమ్మాయి పోవాలి, అట్లాంటి ఏరే ఒక దురుప్రసారం మాదిరి అట్లా చేయం తల్లి. చేయకూడదు కూడా. కొంతమంది డబ్బుకు ఆశపడి చేస్తానంటారు. డబ్బుల గురించి కాదు తల్లి, వాళ్ళ లైఫ్ అనేది ముఖ్యం. పెద్దలు మెచ్చింది పెళ్లి చేసింది, వాళ్ళు 100 కాలాల పాటు 100 ఏళ్ళు సుఖంగా ఉండాలని మనం అత్యంతలేస్తాం. పెళ్ళి కార్యక్రమం ఆ కొల్లు మధ్యలో వివాదాలు వచ్చి ఇడిపోతుంటే కొంతవరకు ఆపాల్సిన వరకు ఆపుతాం. ఆపలేనప్పుడు, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం ఏం చేయలేముగా తల్లి. ఆ చెడు గ్రహాలను తీసేయగలుగుతామే కానీ నిర్ణయాన్ని తీసేయలేము. ఆ చెడు గ్రహాల వల్లే నిర్ణయాలు కూడా వచ్చాయి ఆటోమేటిక్గా. అట్లా. అయితే గురుగారు ఇప్పుడు గవ్వశాస్త్రం చెప్పారు. అవును.
అయితే ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు మూలికల గురించి చెప్పారు. అవును. అంటే ఇది ఇప్పుడు మీరు చెప్పేది ఉమ్. జాతకం కావచ్చు, లేకపోతే మోహన్ చూసి చెప్పేది కావచ్చు, ఇదేమన్నా మొత్తం ప్రకృతి నుంచి వచ్చింది అని అంటారా? అవును తల్లి, అంటే ఈ మూలికలు ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి మూలికలు. పిల్లలు ఉన్నారండి, ఉమ్, పిల్లలు కింద పడతారు, స్కూల్కి వెళ్ళి దబాన కింద పడతారు, ఉమ్, నేల గ్రహ పడుతుంది అక్కడ, గ్రహ భయపడతారు జల్లుమని. ఉమ్, వాడికి ఏంటంటే ఇరోషనాలు అవుతుంటాయి, ఇరోషనాలు వాసన వస్తుంటుంది, చిన్న పిల్లలు పాలు తాగరు, ఉమ్, అది సందులు అంటారు. ఉమ్, దానికి సంధి ఆకును ఉంటుంది, ఓకే. ఆ ఆకు పసుపు గుడ్లో తడిపి సాంబ్రాన్ని పొగేసి ఆ దూపం వేసి కడితే ఆ కక్కుడు విరోచనాలు కూడా తగ్గిపోతాయి. ఉహు, అది ప్రకృతిదే కానీ ఆకు. అవును. ఆ ఆకు అనేది ఏంటంటే అంత శక్తివంతమైంది ప్లాంట్, ఆ ఆకులు అనేది అంత బలం ఉంది, ఓకే. ఏరులో కూడా బలం ఉంది తల్లి. కొన్ని తెలియదు కానీ రాగి వృక్షం ఉందండి, ఆ వృక్షం కింద ఒక 10 నిమిషాలు కూర్చోండి, ఎంత వాయు, విష్ణు స్వరూపం కదండి. అవును. ఆ రాగి చెట్టుకి మంచి మంగళవారం రోజునాడు తలంటూ స్నానం చేసి ఒక చెమ్ము నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి మనసులో ఉన్న కోరిక ఆయనకి చెప్పుకోండి. విష్ణుమూర్తికి చెప్పేంత విలువ, మనస్సు నిబ్బరం ఉండాలి. మనస్సు నిబ్బరంగా నమస్కరించినప్పుడే ఆయన ప్రసాదం, ఆయన నువ్వు ఇచ్చిన వరం, నువ్వు అడిగిన మొక్కు కూడా ఆ వనదేవత నీకు వరిస్తుంది. చెట్టు ఓకే. అట్లక్క జీవం ఉంది చెట్టులో, ఉమ్, మూలికలలో బలం ఉంది, ఉహు, ఆకులో బలం ఉంది. ఉమ్, మనం చేసే ప్రయత్నాలు మనం చక్కగా దానికి తెలిసినట్టు చేయాలి. అందరూ అంటారు నా దగ్గర రాడి బాగు చేస్తానని. ఉమ్, ఇప్పుడు డాక్టర్లు ఉన్నారండి, ఉమ్, డాక్టర్ల దగ్గర అందరూ బాగా చేస్తూనే ఉంటారు, అదే ఇండిషన్ చేస్తాడు. మరి ఒక్కొక్క ఆయన అస్తవాసి ఉంటుంది, ఆ అస్తవాసి అనేది ఒక్క ఇండిషన్కే నాకు జ్వరం తగ్గిపోయింది అంటారు. ఒక ఆయన దగ్గరికి వెళ్తాం, టెస్ట్ చేయాలంటాడు, ఈ టెస్ట్ అంటాడు, ఆ టెస్ట్ అంటాడు, ఆ టెస్ట్ అంటాడు. మరి వ్యాధిని కనిపెట్టే కానీ మందు ఇచ్చేది, వాళ్ళు అన్నది కరెక్టే. ఉమ్, నాటు వైద్యులు కూడా ఇప్పుడు మేము కూడా నాటు మందు ఇస్తాం. అలర్జీ ఉన్నా, ఆస్మా ఉన్నా, గ్యాస్ట్రిక్ ఉన్నా, ఊబకాయం ఉన్నా, ఉమ్, సొరాసిస్ ఉన్నా, ఇట్లాంటివి కూడా కొన్ని ఏర్లు మూలికలు పొడి చేసి భస్మం చేసి ఇస్తాం. అది వ్యాధిని కనిపెట్టి ఎంత మోతాదుగా ఇవ్వాలో అంత మోతాదుగా ఇవ్వాలి. ఉహు, అంత మోతాదుకు మించిస్తే అది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. దాని గురించే గుణమెరిగి స్నేహం చేయాలి, కీలెరిగి ఒయ్యాలి, రేవెరిగి దాటాలి నీళ్ళను కూడా, రోగెరిగి మందు పోయాలి అని పెద్దలు చెప్పిన మాట. అది చాలా విలువైన మాట అమ్మా. రోగం తెలియకుండా మనం మందు ఇస్తే బాగుపడదు. పుండు ఇక్కడుండి మందు ఇక్కడ పెడితే ఆ మాంతదా పుండు, పుండుండకాడే మందు పెట్టాలి, గాయం ఉండకాడే మందు వేయాలి. అది ఓకే. అయితే గురుగారు ఇప్పుడు మీరు చెప్పారు ఆరోగ్యానికి సంబంధించి కూడా మేము పసరిస్తాము అవును. ఇవన్నీ అని చెప్పి. అవును. అయితే ఇది నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన విషయం. అంటే నాకు తెలిసిన వాళ్ళల్లో అవును. కొంతమంది మగపిల్లాడే కావాలని పసరు తాగిన వాళ్ళు కూడా ఉన్నారు. అది నిజంగా అలా జరుగుతుందంటారా? అంటే పసరు తాగడం వల్ల మగపిల్లలే పుడతారు అని చెప్పేసి అలా ఏమన్నా ఉంటుందా? అట్లా ఉండదు తల్లి, ఉమ్, గర్భం అవుతుంది. ఉమ్, గర్భము ఆడ శిశువో మగ శిశువో ఉమ్, ప్రకృతి అనేది అది చెట్టు క్రియలోనే. ఆడవారు బయట అయిన తర్వాత ఆ, 3వ రోజు లేకపోతే అయిన తెల్లారి అట్లా వరుసగా 5 రోజులు తాగాలి చెట్టు పసరు. ఉమ్, అప్పుడు గర్భాశయం అనేది శుద్ధిపడి ఆ ఒక గర్భం నిలబడేదానికి అవకాశం ఉంటుంది. అంతే. అంతేగాని మగపిల్లగాడే పుడతాడు, ఉమ్, ఇది ఆడపిల్ల పుడుతుంది అనేది కాదమ్మా. కాదు. కొంతమంది అంటారు, ఉమ్, కానీ అది అంతవరకు అంత నిజం కాదు. ఓకే. కానీ గర్భం పిల్లలు పుట్టిన వాళ్ళకి చెట్టు క్రియ పోస్తే పుట్టారన్నది అది ఎప్పటి నుంచో పూర్వీక కాలం నుంచి కూడా ఉంది. ఉమ్, అంటే ఆడవారు నెలసరి సరిగా కాకపోవటం, కొంచెం అవటం, రాకుండా ఉండటం, అట్లాంటిది కూడా మనం గర్భం శుభ్రంగా ఉంటేనే గర్భం నిలుస్తుంది తల్లి. గర్భం అయితే నిలుస్తుంది, కానీ మగపిల్ల ఆడపిల్ల అనే దానికి పసరు ఉండదు. ఉమ్, అవును. ఓకే. అయితే గురుగారు ఇప్పుడు దీనికి సంబంధించి అంటే మీరు ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు కదా, అవును. ఇప్పుడు మనకి మామూలుగా ఊర్లలో కొండదేవర, కోయదొర ఇవన్నీ చెప్తూ ఉంటారు. అవును. వీళ్ళందరూ దేవతలకి సంబంధించిన వాళ్ళ, లేకపోతే ప్రకృతిని ఆరాధించే వాళ్ళ? ఆరాధించే వాళ్ళే తల్లి. ఇప్పుడు ఆమె పేరు చెప్పుకొని ఆమెను మంచి మనసుతో ఆరాధించినప్పుడు ఆ వాకు సరస్వతిలకు ఫలిస్తుంది. కొంతమంది స్నానం చేయరు, కొంతమంది శుభ్రంగా ఉండరు. మరి నేను కూడా కొండదేవుడిని స్వామి మహాతల్లి అంట. మనం స్నానం చేయింది మన గుళ్ళకే వెళ్ళాం, మనం స్నానం చేయింది టిఫిన్ కూడా చేయం, స్నానం చేయండి దీపం ఎగిలిస్తాం. కనీసం బాత్రూమ్ వెళ్ళినా కూడా మనం శుభ్రం కాళ్ళు చేతులు కడుక్కొని మాలధారణ టైంలో స్నానం చేసి మనం ఏదైనా పోగలుగుతాం. ఇట్లా మాలధారణ లేనప్పుడు ఆలోచన ప్రకారంగా మనం శుభ్రంగా ఉండి కొండదేవతని నమస్కరించి తల్లులు ఉన్నారు. ఇంతకుముందు ఎరకల సానీలు ఉండేవాళ్ళు, బొట్లు పెట్టుకొని ఆ నెత్తిని పెట్టుకొని అట్లా ఏంటంటే నేను చెబుతానమ్మా అని చెప్పి అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు వాక్శుద్ధి కూడా ఫలిస్తుంది, లేదు అని చెబుతానికి వీల్లేదు. ఆ మహాతల్లి అనేది ఆమెను
ఆరాధించి మంచి మనసుతో ఆమెను పొగిడినప్పుడే ఆమెకి జాలి కలుగుతుంది. జాలి కలిగి ఆమె చేయి పట్టుకొని చూసినప్పుడు నీకు మంచి జరుగుతుందని 4 మాటలు చెప్పినప్పుడే ఆమె ఒక దైవ స్వరూపంగా ఆ కండ్లాన్ని వచ్చి ఆమెకు మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం. ఓకే. అది ప్రకృతే అమ్మ. దాంట్లో మాయ లేదు, మంత్రం లేదు. నీ పేరు చెప్పి 4 దేవతల పేరు చెప్పి మంచిగా ఏమైనా కాపాడు తల్లి అంటే ఎవరి వాకులు ఏముందో 16 పళ్ళు ఒక రకంగా ఉండవుగా తల్లి. ఏ పన్ను అయినా విషపన్ను ఉంటుంది. పెద్దోళ్ళు అనేవాళ్ళు 16 పండ్లలో ఒక పన్ను ఇసపన్ను ఉందిరా ఇడికి అనేవాడు. వాడు నేలక మీద మచ్చ ఉంటుంది. నువ్వు ఇలాగ చచ్చిపోతావు అంటే వాడికి ఏదో 3 నెలల లోపల వాడికి ఏదైనా తగులుతుంది గండం. అట్లా వాక్శుద్ధి అనేది ఆ వాక్శుద్ధి ప్రకారంగా కొన్ని ఉంటాయి. వాళ్ళు చెప్పేది కూడా ఫలిస్తదు అంటలే. కాకపోతే నిష్ఠ చేసే పని మనం పోయి పద్ధతిగా నమస్కరించి ఆ మా తల్లిని ఆరాధించినప్పుడే ఆమె వాకు లెక్కనే అనుకుంటే అయిపోద్ది. అవును తల్లి. ఓకే. అయితే గురుగారు, ఇప్పుడు మీతో నేను ఇంతసేపు మాట్లాడాను కాబట్టి నాకు తెలిసింది మీరు నేర్చుకున్న విద్యని ఒకళ్ళకి మంచి చేయడానికే ఉపయోగిస్తారు తప్ప ఒకరికి చెడు చేయడానికి ఉపయోగించరు అని. వాస్తవం. అయితే సోషల్ మీడియాలో మనం చాలా చూస్తున్నాం. అంటే యూట్యూబ్స్ లో కావచ్చు, సోషల్ మీడియాలో దేంట్లో అయినా చూసినా ఈ మంత్రం వాడితే, ఈ మంత్రం పఠిస్తే మీకు వీళ్ళు వశం అవుతారని, లేకపోతే ఇది చేయడం వల్ల మీకు ఇలా మంచి జరుగుతుందని చెప్పి చాలా చూస్తున్నాం. అంటే ఎస్పెషల్లీ కోయ దేవత, కొండ దేవత ఇట్లాంటివి ఉంటాయి చూసారా, వీటికి సంబంధించిన వాళ్ళే. అయితే దీనికి మీరేం చెప్తారు? అయితే నీకు వసి చేసి నీకు ఆయన నీకు రావాలి, ఈయన రావాలి, నీకు వశ్యం చేసి ఇస్తానన్న మాట అది దేవత కూడా మెచ్చదమ్మా. చెడుని తీసేయమని చెప్పుద్ది దేవత కూడా. చెడుని తీసేయమని చెప్పుద్ది. నాకు నువ్వు మంచిగా ఉండేవాడికి నీకు దుర్బుద్ధి పుట్టి ఆ అమ్మాయి నాకు కావాలండి అని నా దగ్గరికి వస్తే ఆ దేవత నన్ను చెంపల మీద పెట్టి కొట్టదు. మంచి చేయరా, నువ్వు చెడు చేయకపోయినా మంచి చేయకపోయి చెడు చేయొద్దు అంటది. మంచి చేయకపోయినా చెడు చేయొద్దు అంటది. మనం వాడు ఆపదలో ఉండేవాడిని ఆదుకోవాలి. ఆపదలో ఉండేవాడిని ఆదుకునేదే ఆ ప్రకృతి ఇచ్చిన మనకు ప్రసాదం. వాడు ఆపద నుంచి వాడి దగ్గర భార్యని ఈడికి తీసుకొచ్చుకోవాలి, నాకు నువ్వు సాయం చేయండి అంటే చేయకూడదమ్మా, చేయరు. అది చెప్పిన అబద్ధమే. అట్లాంటివి చేయకూడదు తల్లి. తెలిసిన వారు చేయరు. కాకపోతే ఒకరికి మంచి చెయ్యి, చెడు చేయకు. నువ్వు చేయిపోయినా పర్లే, మంచి చెయ్యి అనుకోనే మనం అమ్మవారిని నమస్కరించి పూజ చేయాలి. నా దగ్గర కూడా ఎంతోమంది వస్తారమ్మా. వాళ్ళందరికీ నేను ఇట్లే చెబుతాను. నీలో ఉండాల్సిన యథార్థమైన మనసుతో నీ ఫ్యామిలీ బాగుండాలి. నీ కొడుకు నీ మాట వినాలి, నీ మొగుడు నీ మాట వినాలి. నీ అబ్బాయి నీ మాట వినకుండా చెడుదారులు పోతున్నాడు, వాడికి చెంప మీద పెట్టి కొట్టినట్టుగా నువ్వు కొడితే నిన్ను కొడతాను తయారయ్యాడు కాదు. దైవశక్తితో వాడిని మార్చాలని వాడి పేరు రాసి 21 రోజు పూజ చేసి ఆ విభూతి ఆ మంత్రదండం చేసి వాడు మెల్ల తాయిత గట్టి బొట్టు పెడితే వాడు మైండ్లో ఉండాల్సిన చెడు జ్ఞానం తొలగిపోద్ది. చెడిపోవచ్చు. పెద్దల మాట వింటడం వల్ల చెడు స్నేహితులమ్మడు తిరగడు. దానికి ఉంటుంది అమ్మవారు అక్షరం ఉంటుంది, భేదాక్షరం. ఆయన పేరులో ఆ భేదాక్షరం రాసి వాడు మెళ్ళలో కానీ మొలతాళ్ళలో కానీ వాడు దండ చేతికి కానీ కడితే వాడు కరెక్ట్గా ఆ మహాతల్లి కాపాడుతుంది. ఆ సత్యం. ఆ సత్యంతో వాడు చెడు చేయకుండా అమ్మ తండ్రి తల్లి మాట వింటాడు. ఈ డొంక తిరుగుళ్ళు మాటలు తిరగడు. దానికి నువ్వు ప్రయత్నించు, దైవశక్తిని ప్రయత్నించు, మంచి మనసుతో ఆరాధించు. అంతేగాని లేనిపైన తెచ్చుకొని వాడిది వస్తుంది ఈడిది వస్తుంది అన్న మాట ఉత్తి మాడుతుంది. అట్లా చేయకూడదు కూడా. అది ఎవరో చేస్తారు, చేతబడి చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది అంటారు, కానీ చేతబడి కూడా ఉండదు తల్లి. ఇప్పుడు చేతబడి చేసిన వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు దాన్ని గుర్తించగలరు? దాన్ని గుర్తిస్తాం. కాళ్ళు చేతులు లేవకుండా ఉంటాం, పక్షవాతం వచ్చిన వాళ్ళక్క తయారయటం చూస్తే పక్షవాతం కాదు, నరాలు పనిచేయకుండా సచ్చుపడతాం, కీళ్ళ నొప్పులు మాదిరిగా, కీళ్ళ శివాయి మాదిరిగా కళ్ళు తిరుగుతుంటాం, కళ్ళలో పిచ్చి పిచ్చి కళ్ళు వస్తుంటాం, ఏదైనా భయం, పనికి పోలేడు, ఊకోమంటే ఊకోడు, లెమ్మంటే లేవడం, పిచ్చి పిచ్చికి చేస్తుంటాడు. మా ఆసుపత్రికి పోయి మానసికంగా మాత్రలు వేసుకుంటారు, అది బాగుపడదు. కాకపోతే కొన్ని దేవతల దగ్గర పోయి కొబ్బరికాయో గబ్బరికాయో చేస్తూనే ఉంటారు. కానీ దాన్ని తెలిసిన వాడైతే దాని జ్ఞాన విధంగానే ఉంటుంది. వాడి పేరు మీద ఇన్ని రోజులు పూజలు ఉంటుంది, శాంతి ఉంటుంది. శ్రీశైలం ఉంది, ఇట్లా అక్కడ గంగ ఉంది, పాతాల గంగ. ఆయన పేర్లు అక్కడ పూజ చేసి ఆ గంగా నీళ్ళని తెచ్చి అంతరించి 21 సాధువుతో నమస్కరించి పూజ చేసి వాడిని నెత్తిన పోసి పశువుతో తానం చేపియాలి. 3 సార్లు చేపిస్తే వాడికి ఆ గ్రహం తొలగిపోద్ది. మంత్రం తొలగిపోద్ది. వాడికి పొగ ధూపం మంచి చెడ్డ చేసుకుంటే
వాడు మంచిగా మళ్ళీ యథామామూలుగా అవుతాడు. ఓకే. అంతా మహాతల్లే కాపాడుతుంది. శక్తి, ఆదిశక్తి, పరాశక్తి. ఆ పరాశక్తిని నమ్ముకొని ఏది చేసినా కూడా విజయంతంగా మనం బయటపడతామని నేను చెబుతున్నాను తల్లి. నేను ఎంతోమందికి చేసినా బాగుపడ్డరు. నా శిశువులు కూడా చాలామంది తయారు చేసిన వాళ్ళు కూడా కొన్ని విషయాలలో అందరికీ మంచి చేయమని చెప్తున్నాయి, కానీ చెడు చేసే వాళ్ళు మాత్రం నేను వాళ్ళ దగ్గర రానిచ్చుకోనము. డబ్బు గురించి కకృతి పడకూడదు. ఓకే. మనం చెబుతాం మన చేతనైన సాయం, వాళ్ళు ఇచ్చింది తీసుకోవటం. ప్రకృతి ఉంటాయిగా, పూలు కొనాలి, పండ్లు కొనాలి, నూనె కొనాలి, కొన్ని వస్తువులు కొనాలి, సామాగ్రి కొనాలి. మరి వాళ్ళకి కొన్ని పూజలు 21 రోజు 11 రోజులు చేయాలంటే కొన్ని ఖర్చులు అవుతాయి కదా తల్లి. ఆ పూజ సమాన ఖర్చు కొంచెం ఇవ్వమని వాళ్ళు సంతోషంగా ఇస్తారు. దీనికి ఇంత ఇవ్వాలనే కట్టు కాదు, డిమాండ్ లేదు. ఓకే. డిమాండ్ చేస్తే బిజినెస్ అయిపోద్ది, వ్యాపారం చేయకూడదుగా. అవును. అమ్మవారికి మనం సంతోషంగా కొండంత దేవుడికి పువ్వంత పత్రిక, కొండను ఎత్తకపోయి పెట్టలేంగా ముందు. అవును. పువ్వు పెట్టి మంచి మనసుతో ఆరాధించి నీ మంచి నిబ్బరంగా చేస్తే నీకు మంచి చేస్తారా అని చెప్పింది మా గురువు గారు చెప్పిన మాట. ఓకే. చెప్పు తల్లి. ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు ఓ గురుగారు? 11 మంది ఉన్నారు. ఓ. తమిళనాడులో ఒక 3 కూర్చోబెట్టిన. ఉమ్. అక్కడ పాలకాడని ఉమ్. కోయముత్తూరు పక్కన ఉమ్. పుల్లాచి, పాలకాడు, పళని అట్లా వస్తే అక్కడి నుంచి మధురలో ఒక 2 ఉన్నారు. మీనాక్షి అమ్మ టెంపుల్ ఉంది కదమ్మా, అవును. అక్కడ ఉమ్. ఆడ కూర్చోబెట్టిన. అక్కడ కూడా కొంత మాదిరిగా కొన్ని విషయాలు, మన చెట్టు మందు కిరియలు అక్కడ కూడా అమ్ముతుంటారు. ఉమ్. ఇదంతా నేను ఉండేది అక్కడక్కడ తిరుగుతుంటలేండి. అక్కడక్కడ తిరుగుతుంటా ఉమ్. వస్తుంటా, అందరికీ ఉపకారం చేసి మంచితనంగా ఉండాలి, అందరూ బాగుండాలని మా గురువు గారు చెప్పిన వాక్శుద్ధి మేము కాపాడుకుంటూ వస్తున్నాం తల్లి. గురుగారు, అమ్మ. సాధారణంగా చిన్నపిల్లలకి దిష్టి అనేది తగులుతూ ఉంటుంది, లేదా బయట వాళ్ళు వెళ్ళేటప్పుడు నిమ్మకాయలు తొక్కడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి మీ దగ్గర ఎలాంటి పరిష్కారం ఉంది? అవును తల్లి. అయితే పిల్లలు ఆడుకుంటూ కింద పడుతుంటారు, ఉమ్. వాళ్ళు భయపడతారు. ఆయనకి ఎర్ర నీళ్ళు పచ్చ నీళ్ళు తీసి పోసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది దారం కట్టి దిష్టి దారం కట్టేది వాళ్ళు కొంతమంది ఉంటారు. మన దగ్గరికి వస్తే మనం కూడా ఇట్లాంటి ఉపశాంతులు చెబుతాం తల్లికి. ఉమ్. ఇప్పుడు తల్లే ఉంది కదండి, సీదరపూరు పెట్టుకుంటాడు పిల్లోడు. అమ్మాయి ఉంటుంది, అమ్మాయి కూడా సీదరపూరు తిందో సరిగ్గా ఏడిపిస్తుంటుంది, ఇక వాంతులు అవుతుంటాయి, హాస్పిటల్కి పోయినా తగ్గదు. అట్లప్పుడు ఏంటంటే దానికి మధ్యాహ్నప్పుడు చెంబులో నీళ్ళు పోసుకొని ఇంత పసుపు కుంకుమ మిరపకాయలు వేసి దాన్ని దిగదూడ్చి 3 సార్లు దిగదూడ్చి పారబోయాలి. అప్పుడు ఆమె కొంచెం శాంతి పడుతుంది. దాంతో తోడుగా దిష్టి యంత్రం ఉంటుంది, ఆ యంత్రం చదివి అమ్మాయి మెల్ల కడతాం. మా దగ్గర పరిష్కారం ఆ యంత్రం కట్టిన తర్వాత ఈ పని చేయాలి. ఒక పని కాదు, మేమేం చేసేది మేము చేస్తాం, తల్లి చేసేది తల్లి చేయాలి, దిగదుడిసేది. అట్లా చేసినప్పుడు ఆ పిల్లవాడే కానీ పిల్లే కానీ మంచిగా కలకలం తిరుగుతుంది, అన్నం తింటుంది, మంచిగా శుభ్రంగా ఉంటుంది. అది బాలగ్రహ దోషాలు ఉంటాయి కొన్ని, ఆ బాలగ్రహాలకు కూడా తాయితలు ఇస్తాం, బాలగ్రహాలకు కూడా మూలికలు ఇస్తుంటాం. సందులు ఉంటాయి పిల్లలకి, సందులు. ఆ సందుల వల్ల దేనిపై చికాకులు అవుతుంటాయి, దానికనే సంధ్యా కడతాము అని చెప్పింది అప్పుడు పోయిన టైంలో కూడా చెప్పింది. అట్లా ఆకు కూడా కడతాం. ఆకు అంటే చెట్టు ఆకే, పసుపు గుడ్డలు తడిపి దాన్ని మొలదాడు కన్నా కడతాం, మెళ్ళలో అన్న కడతాం. కట్టినప్పుడు వాళ్ళు బాగుపడతారు. బాలగ్రహ యంత్రాలు కడితే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళకి ఆ బాలగ్రహ దోషం తొలగిపోతుంది. తొలగిపోయినప్పుడు వాళ్ళు హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు. అయితే పెద్దవాళ్ళకి కూడా గాలి సోకింది, లేకపోతే పెద్దవాళ్ళు కూడా కొంచెం అటు ఇటుగా చేస్తుంటారు, అంటే వాళ్ళకి చేతబడి జరిగి ఉంటుందా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా చెడు గాలి తగిలి ఉంటుందా? వీటికి కూడా మీ దగ్గర పరిష్కారాలు ఉందమ్మా. ఎట్లా అంటే ఇప్పుడు పెద్దోళ్ళు టైంలో కానీ రావటం, ఇటు బైకులో వెళ్తుంటారు, ఇటు అటు వెళ్తుంటారు. 12 గంటల టైంలో రాత్రి కానీ ఒకసారి, మధ్యాహ్నం కానీ పగులు కానీ అట్లా టైంలలో వెళ్ళినప్పుడు కొంతమంది దిష్టి తీసుకొని నిమ్మకాయలు పూజ చేసుకొని పారేస్తారు, కొంతమంది ఎంటికలు తొక్కు పారేస్తారు. అవి మనకు కనపడకుండా తొక్కితే ఆ ప్రభావం అనేది కాలమ్మటే వచ్చింది. కొంతమంది ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కునే అలవాటు ఉండదు. మనం ప్రతి ఒక్కరం మంచిగా ఉన్నా బయటికి పోయి వస్తున్నామంటే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. అది ఏ చెడు శక్తి ఉన్నా కూడా ఆ కాళ్ళతో సగం పోతుంది, ఆ దృష్టి దుమ్ముగిన. అట్లా అందరూ అట్లా తెలియదు వాళ్ళకి. ఏంటంటే ఎట్లా పడితే అట్లా వస్తుంటారు, ఎట్లా పడితే అట్లా చేతులు కడుక్కోకుండా కూడా అన్నం తినే కాలం వచ్చింది ఇప్పుడు. అంత నిదానం అయిపోయింది. కాకపోతే వాళ్ళకు కూడా గ్రహాలు నిమ్మకాయలు తొక్కి రావటం, ఎంటికలు తొక్కు దాటి రావటం, ఎవరైనా మంతరించుకున్నవి దాటి రావటం వచ్చినప్పుడు వాళ్ళకి మనస్థిమితి లేకుండా సిరాకు పరాకు చేయటం, భర్త భార్యలకు గొడవలు రావటం, కుటుంబంలో అశాంతిగా ఉండటం, డబ్బు నష్టం కావటం,
ఇట్లాంటివి కూడా మా దగ్గర అనేది ఏంటంటే ఆ అమ్మవారు ఆశీస్సులను నమ్మి ఆమె పేరును పొగిడి ఆమెకు ముడుపు కట్టి వాళ్ళకు కూడా తాయిత కానీ దారం రూపం కానీ మెడలో కట్టడం కానీ అట్లాంటివి చేస్తే అంతా మహాతల్లే వనదేవతే చూసుకుంటుంది. వాళ్ళు బాగున్నారు, పైకి వచ్చినవండి, మంచిగా ఉందండి, మాకు ఇప్పుడు మందులు మాత్రలు వేసుకోలేదండి అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లా తల్లి. ఓకే. అయితే గురుగారు మీరు ఇప్పుడు కొండ దేవత అన్నారు, కోయ దేవత అన్నారు, వన దేవత అన్నారు. ఈ దేవతలందరూ కూడా ప్రకృతి స్వరూపాలుగా మీరు చెప్తున్నారు. అయితే చాలా మంది ఈ గ్రామ దేవతలకు కానీ కొండ దేవతలకు కానీ బలిస్తూ ఉంటారు. ఈ బలి ఇవ్వడం వల్ల మాకు మంచి జరుగుతుంది, మేము ఉన్నత స్థాయికి వెళ్తాము అని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు నిజంగా బలి ఇవ్వడం మంచిదేనా? అసలు అలా ఇవ్వడం వల్ల నిజంగా ఉన్నత స్థాయికి వెళ్ళడం అంటే జరుగుతుందా? బలి అంటే అమ్మ 2 రకాలు ఉంటుంది తల్లి. మొక్కు వేరు, బలి ఇవ్వడం వేరు. ఇప్పుడు నాకు ఇల్లు కట్టుకుంటే మహాతల్లి ముత్యాలమ్మ తల్లి నీకు మళ్ళీ వచ్చే జాతర కల్లా శ్రావణ మాసంలో నీకు గొర్రెపూత కోస్తానమ్మా అంటారు. కొంతమంది యాక్చువల్గా ఇప్పుడు పల్లెటూర్లలో జనం అంతా దేవుడు నమ్ముతారు. గ్రామదేవత ముత్యాలమ్మ కాబట్టి, పోలీరమ్మ కాబట్టి, అంకాలమ్మ కాబట్టి, నల్ల పోసమ్మ తల్లి కాబట్టి, మైసమ్మ తల్లి కాబట్టి, ఇది మనము అనుకున్నవి కావు. పూర్వకాలం నుంచి వచ్చిన ఆనవాయితీ. ఆ ఆనవాయితీలో ఆమెకి ఎప్పుడైనా కోళ్ళు కోసేది తప్పదు, కళ్ళు ఆరగించేది తప్పదు, గొర్రెపోతులు కోసేది తప్పదు. ఆమె గ్రామదేవతగా ఆమెకు కోసి ఆమెకు బోనం పెట్టి ఆమెకు నైవేద్యం పెట్టినట్టుగా ఒక నమ్మకం అనేది పెద్దలు పూర్వీక కాలం నుంచి వచ్చిన మాటే. దాంట్లో అట్లా కోస్తారు. ఇక బలి అంటే అది నరకటం. అట్ట తాడు కట్టి కొమ్ములకు తాడు కట్టి వాళ్ళు పక్క పట్టుకొని నీళ్ళకు పక్క పట్టుకొని ఊరు వైపులా పొలిమేర కట్టు కడతారు. పొలిమేర కట్టు కట్టినప్పుడు బలిస్తారు. చెలపేయను కూడా ఇస్తారు కొంతమంది. చెలపేయ అంటారు కదా, ఆవు కొంతమంది ఇస్తారు. అయితే అట్లాంటి ఇప్పుడు చాలా తగ్గినాయి. ఇట్లా గొర్రెపోతులు అనేది సాధ్యం, కోళ్ళు అనేది సాధ్యం. అట్లా ఈ దైవశక్తికి అనేది ఏంటంటే ఆమెకి ఆనవాయితీగా కోళ్ళు కోసేది తప్పదు, ఆమెకి మొక్కుబడి. ఆమెకంటే అప్పుడు ఆమె ఉగ్రరూపం కాబట్టి ఆమె మనశ్శాంతిగా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తుందని నమ్మకం. ఆ నమ్మకంతోనే మొక్కు చెల్లినట్టుకుంటుంది. మనసుకు ఆ మొక్కు తీర్చేవలేనే ఒక స్ఫూర్తి ఉంటుంది ప్రజల్లో. అది మంచిదే, అమ్మకి మొక్కటం మంచిదే. అమ్మ కళ్ళు తాగిపిస్తావు, కళ్ళు ఆరబోస్తున్నావు, ఆమె తాగుతుందా నువ్వు చూసినావు అంటావు. అది ఇకండ వాదన, దానికి ఏమి చెప్పలేము. అమ్మ కళ్ళు ఆరగిస్తారు, ఆనవాయితీలో సారా ఆరగిస్తారు, తర్వాత పానకం ఆరగిస్తారు. శ్రీరాముడు కళ్యాణం వచ్చింది, పానకం అందరం తాగుతాం. రామ కళ్యాణం సంవత్సరానికి ఒకసారి పండగ కళ్యాణం. ఆ కళ్యాణానికి అందరు అత్యంతలేస్తాం, ఆ ప్రసాదం తింటాం, వస్తాం. అట్లక్కనే దైవ సంకల్పం అనేది దానికి అది ఏర్కైగా మనకి ప్రకృతి ప్రకారమే. అంతేగాని మనం సృష్టించి ఏదో చెడి చేయాలమ్మా అని బలి గొర్రెపోతుని కొయ్యటం లేదుగా. నా భార్య బాగుండాలి, నా కొడుకు పెళ్లి కావాలి, నా కొడుకు ఉద్యోగం రావాలి, ఇల్లు కట్టుకోవాలి, నూతన గృహం కొట్టి మంచిగా ఉండాలమ్మా, నీకు గొర్రెపోతుకు వస్తామ్మా అని అన్నం పెట్టాం. అది ఆనవాయితీ తల్లి, ఇంటి ఆచారమే, ఇంటి ఆచారమే. అవును తల్లి. అయితే గురుగారు మీరు ఇన్ని పూజలు ఇన్ని విధానాలు చెప్పారు. అయితే చాలా మంది అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, అర్ధరాత్రి కానీ లేకపోతే ఈ నర బలి అని కానీ అర్ధరాత్రి పూజలు కానీ చేయడం మనం చూస్తున్నాం. నిజంగా ఈ అర్ధరాత్రి పూజలు ఇవన్నీ అంటే తాంత్రికానికి సంబంధించినవి ఇవన్నీ, లేకపోతే మీ దాంట్లో కూడా ఉంటాయా? మా దాంట్లో అట్లా ఉండవు తల్లి. మాకు గురువు గారు నేర్పిన విద్య తాంత్రికం అనేది మంత్ర తంత్ర యంత్ర రకాలు ఉంటాయి. కాకపోతే శుద్రశక్తి పూజలు ఉంటాయి. అది కొంత అఘోరాలు స్థానములో అఘోరు స్థానంలో చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది మాకు మంచిగా చేయండి స్వామి అంటారు. కాకపోతే ఎంత డబ్బులైనా ఇస్తానండి అంటారు. అది ఏందది శాతబడి చేసే విధం, అది చేయకూడదు. శాతబడి నిండు మనిషిని ఒక గర్భవతినే కానీ ఉన్నాయి. కొంతమంది డబ్బుకు ఆశపడ్డోళ్ళు చేస్తారు. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు మన శాతనైన మన దేవుడిచ్చిన ఒక ధైర్య శక్తి కృప మనకు తెలుసు కాబట్టి అట్లాంటి శాతబడి నుంచి బయట పడటానికి చేస్తాం. ఇప్పుడు ఒక ఆయన చేతబడి చేసి బాధలో చికాకులో ఉన్నాడు, ఆయనకి ఏం చేయాలని ఆలోచిస్తాం, చూస్తాం, చక్రమే చూస్తాం, అమ్మవారు కొండమ్మ కర్రని ఎత్తిన పెడతాం, చూస్తాం, కనపడిపోద్ది. ఈయనకి 3 నదులలో స్నానం చేపియాలని కనపడిపోద్ది. కృష్ణ, గోదావరి, గంగా, అమ్మవారు, శ్రీశైలం, పాతాళ గంగ, అట్లాంటి నదులు నీళ్లు తెచ్చి దాంట్లో యాపాకులు పసుపు వేసి
కొన్ని మంత్రాలు చదివి నిష్ట నియమనిష్టలతో ధూపపాపం వేసి వాడి నెత్తి నీళ్ళు పోసి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం పెట్టి బోనం పెట్టి చేస్తాం. ఏది ఆపదలో ఉన్నాడు ఆయన ఇడిచిపోవాలి, ఆ దైవశక్తి ఆయనలో ప్రవేశించి చెడును తొలగియాలి అనే మంచితనానికి చేస్తాం. కానీ ఒకళ్ళ మీద ప్రయోగం చేసేది అది మేము చేయము తల్లి. వాళ్ళు చేయమన్నా చేయం. వాళ్ళు బాధలో ఉంటే శాతనైన సాయంగా మనం వైద్య రూపంగా చేస్తాం, వాళ్ళని ఆదుకునే విధంగా ఆదుకుంటాం. మన దగ్గర ఉండే వస్తువు ఇస్తాం. అట్లా ఇచ్చి బాగుపడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారమ్మ. అయితే గురుగారు మీ దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది అని చెప్పారు. పరిష్కారం ఉంది. అయితే చాలా మంది మీ దగ్గరికి వచ్చిన, అంటే మీ గురించి కాదు జనరల్ గా, అవును, చాలా మంది మీలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే ఫస్ట్ చాలా బాగుంది, అంతా బాగుంది, తిరుగులేదు, ఇవి అన్ని చెప్తూ ఉంటారు. కానీ తర్వాత పోను ఈ ప్రాబ్లం ఉంది, దీనికి ఇది చేసుకోవాలి, మీరు ఇలా వెళ్తే మీకు ఇది కలిసి రాదు అని చెప్పి ఇలా చాలా మంది చెప్పేవాళ్ళు ఉన్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? అయితే ఇప్పుడు జంజి వేయంగానే బ్రాహ్మడు కాడమ్మ. ఎవరైనా జంజి వేయంగానే బ్రాహ్మడు కాడు. పట్టు చీర కట్టినంత మాత్రంలో ఆమె ప్రతివితాన్ని చెప్పలేము. ఇట్లక్కనే చెట్టు పేర్లు చెప్పుకొని ఎంతోమంది కొన్ని పనులు చేసేవాళ్ళు ఉంటారు. కానీ తెలిసిన వారు అటు చేయరు. చాలామంది అందరూ ఉన్నారు. కాకపోతే వాళ్ళ శక్తి సాంపన్యంతో మన వల్ల వీలైతేనే చేయాలి, లేకపోతే మా వల్ల కాదు అనాలి. అంతేగాని మా దానికి ఖర్చులైతే దీనికి ఖర్చులైతే అని వాళ్ళకి చేయక వదిలిపెట్టిపోతే అవతల కస్టమర్ బాధపడతాడు కదా. దాని గురించి వాడు బాగు చేసే విధం ఉంటేనే నువ్వు చూడాలి. నీ వల్ల అయితేనే మంతరించి దారం కట్టు. నీ వల్ల కాదు కదా, ఇది నా వల్ల కాదని నేను చెప్పు. అట్ల విధం మనం వాళ్ళు బాధలో ఉన్నప్పుడు దానికి మనలో ఉండాల్సిన నీతి నిజాయితీ గొప్పది. ఆ మంచి మనసుతో వాడికి అంతరం కట్టినా తాయితీ కట్టినా వాడు బాగుపడతాడని నమ్మకం ఉంటేనే చెయ్యి అని చెప్పాడు మా గురువు గారు. అలా తల్లి. అయితే గురుగారు ఇందాక మీరు మొహం చూసి చెప్తాను అన్నారు, తర్వాత గవ్వలు వేసి చెప్పారు, అయితే నాడిని పట్టి కూడా చెప్తాను అని చెప్పారు ఇందాక మాటల్లో. అవును. అయితే ఈ నాడిని పట్టి చెప్పడం వల్ల మీకు ఎలాంటి విషయాలు తెలుస్తాయి? అంటే ఆరోగ్యం గురించి తెలుస్తుందా, లేకపోతే వాళ్ళ జీవితం గురించి తెలుస్తుందా? నాడి అంటే ఇది ఆరోగ్య సమస్య సంబంధంలో ఈ స్పర్శను బట్టి కనిపెట్టొచ్చమ్మ. దడుపు నాడి అంటారు. ఒక గాలి పట్టింది, వాడికి నాడి ఎగరేసి కొడుతుంది, 2 రకాలు కొడుతుంది, ఇట్టిట్టంటది. ఆడికి మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు, కలలు వస్తాయి, పిచ్చి కలలు వస్తాయి. ఆగదు నాడి, అది దడుపు నాడి అని గుర్తుపెడతాం. దాంట్లో కాలు చేతులు సచ్చు పడిపోతాయి, డౌన్ అయిపోద్ది. డాక్టర్ గారు కూడా చూసి బీపీ డౌన్ అయింది అంటారు. అది ఒక అనుభవం. ఆ నాడిలో ఉండే వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నడా లేడా అని తెలుసుకొని దానికి చెట్టు మూలికలు ఇవ్వటం. కొన్ని గజ్జి ఉంటుంది, తామర ఉంటుంది, దురద ఉంటుంది, దానికి కొన్ని చెట్టు మూలికలు ఆయుర్వేదం అట్లా దినుసులు ఇవ్వటం. దాన్ని బట్టి నాడిని చూసి రోగాన్ని గుర్తుపట్టి దాంట్లో చెట్టు క్రియలు కానీ ఇప్పుడు పౌడర్స్ తయారవుతాయి నాటు మందులు కొట్లల్లో. కానీ ఏర్కైగా మనం అడిగికి పోయి తేవాలి. ఇప్పుడు షాపులలో కూడా అమ్ముతారు. ఇది మన భస్మాలు అంటారు కదా, ఆకుతో తయారు చేసిన నేలైన భస్మం కానీ, వీటి మన పిప్పిల్లాగా భస్మం కానీ, అట్లాంటి భస్మాలు ఆకులు కూడా కొన్ని తెస్తాం, కొన్ని అడవికి పోయి కోసుకొస్తాం. అట్లా ఏర్లు వాళ్ళకి ఇస్తాం. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా వనమూలిక కూడా చేస్తుంటాం. అయితే దీర్ఘకాల వ్యాధులకి కూడా మీ దగ్గర న్యాయం చేసేది ఉంది. ఓకే, సో దానికి కూడా ప్రాసెస్ ఇంతేనండి? అంటే మూలికలు ఇవే మూలికలు అది కడుపులో తినాలి. లోపల అలర్జీ ఉంది, అది ఒక పురుగే, ఆ పురుగు చచ్చిపోవాలి. ఒంట్లో రక్తంలో ఉంది అలర్జీ, దానివల్ల సీదర వస్తుంది. మోకాళ్ళ కాడ కానీ, తొడల కాడ కానీ, గజ్జల కాడ కానీ వాళ్ళు ఎంత మందు ఆయిల్మెంట్ పెట్టినా పోదు, మళ్ళీ ఎప్పుడు సీదర వస్తుంది. 10 మందికి పోయేవాళ్ళు ఇబ్బంది పడతారు, మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే. దానికి పై పోతుంటుంది, కడుపులోకి ఇచ్చే మందు ఉంటుంది, నాటు మందులే, అవి కూడా ఇస్తాం. ఆ లోపల పురుగు చచ్చిపోతేనే ఆ పైన పొట్టు లేకుండా లేచిపోద్ది. అట్లా అవి ఇస్తాం. బాలగ్రాలకు ఇస్తాం. నాగదోషాలు ఉంటాయి, నాగదోషాలకు కూడా అమ్మవారిని నమస్కరించి, నాగదేవతని నమస్కరించి, నాగకొండి ఏరిది, ఇదే నాగకొండి వేరు. ఈ నాగకొండి ఏరి నెత్తిన పెట్టి అమ్మవారిని నాగ పద్యం చదివి ఆమెను నమస్కరించుకొని శాంతి పడమ్మా అని చెబుతాం. దానికి నాగబెల్ల ఒకటి ఉంటుంది, ఆ అక్షరం వేసి మెల్లో కడితే అది 3 నెలలు పెట్టుకుంటే 3వ నెల తర్వాత గంగల వారేయాలి. గర్భంలో వారేస్తే అన్నీ పోతాయి.
ఓకే. అర్థమైన తల్లి. ఇప్పటిదాకా మీరు ఈ విద్య మొదలు పెట్టినప్పటి నుంచి అవును. దగ్గర దగ్గరగా ఎంతమందిని న్యాయం చేసి ఉంటారు? ఎంతమంది ఎన్ని రకాలుగా చేసి ఉంటారు? అంటే మనకి ఇప్పుడు ఒక ఆయుర్వేదం అంటే మన తాతలు నేర్పించిన ఒక విద్య. చిన్నోళ్ళంతా బాగుపడ్డారు. నమ్మి వచ్చిన వాళ్ళందరూ మంచిగా ఉన్నారు. ఓకే. ఏముందిలే దీంట్లో ఆయుర్వేదాలు హాస్పిటల్కి పోదాం అనుకున్న వాళ్ళు ఆసుపత్రికి పోయారు. మనం వచ్చాం ఒక 15 రోజులు మందు ఇస్తాం. ఆ 15 రోజులు ఆయన కంపల్సరీగా తింటేనే బాగుపడతాడు. 4 రోజులు తిని 4 రోజులు నేను తినలే అనుకుంటే అది సాటిస్ఫై ఉండదు. ఓకే. దాన్ని బట్టి ఏంటంటే నమ్మకంతో ఏ పనైనా చేయాలి. ఒక తాయితీ కట్టినా అటు నా తాయితీ కడితే బాగుపడేది అన్నోళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి చేసినా వేస్టే, వాళ్ళకి ఫలించదు కూడా. నమ్మితే ఏదైనా మంచి మనసుతో నమ్మి ఎక్కడికి పోయినా కూడా సరే. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, నమ్మి వైద్యం ఇస్తాడు, ఆయన మాత్రలు ఇస్తాడు. ఆ మాత్రలను వేసుకుంటున్నా బాగుపడేది. 4 మాత్రలు వేసుకుంటున్నాడు, కథ మాత్రలను నడబెడుతున్నాడు. మళ్ళీ 3వ రోజు ఆయన మందు తాగుతున్నాడు, బ్యాంజీ తాగుతున్నాడు, కళ్ళు నీళ్ళు తాగుతున్నాడు. ఎట్లా బాగుపడతాడు? అదే రోగెరిగి మందుకి పెట్టాలని, రోగం ఎరిగే మందు పెట్టాలి. అట్ల లెక్కనే మన పద్ధతి కూడా ఉండాలి. ఇతరుల పద్ధతి నేర్చుకొని పాటించిన వాడే గొప్పవాడు. చూసారు కదండి, గురువు గారు మనకి ఎన్నో సందేహాలు నివృత్తి చేశారు. సో మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అలానే జ్యోతిష్కంతో పాటు ఆయుర్వేద నాటు మూలికలు కూడా గురువు గారి దగ్గర ఇవ్వబడతాయి. సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా గురువు గారిని సంప్రదించండి. ధన్యవాదాలు గురువు గారు. జయం శ్రీరామ జయం.